సార్ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సింగనమలలో ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్ సీట్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు, అతను ఒక ఎస్సీ వేలి ముద్రగాడు అని అంటూ అవహేళన చేశారు. ముందు దాని గురించి మాట్లాడే ముందు అసలు చంద్రబాబు ఏమన్నారు అతని గురించి అనేది ఒక్కసారి బయట చూద్దాం ప్లీజ్. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా, నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను, శభాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు, శభాష్. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా, నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను, శభాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు, శభాష్. ఇది సార్ ఒక ఎస్సీని ఉద్దేశించి, ఒక టిప్పర్ డ్రైవర్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్. టిప్పర్ డ్రైవర్కి అసలు టికెట్ ఇవ్వకూడదా? ఎస్సీలందరూ కూడా వేలిముద్రగాళ్ళేనా? ఒకవేళ అయితే మాత్రం వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదా? ఈ విధంగా నడివీధిలో పట్టపగలు నట్ట నడివీధిలో అవహేళన చేయొచ్చా? ఇప్పుడు వీరాంజనేయులు అనే కుర్రోడు మాదిగ సోదరుడు, మాదిగ కులం. ఆయన టిప్పర్ డ్రైవరు. అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అని బాబు గారు చెప్పారు. బాబు గారు చెప్పారంటే ఏదో ఉంది. మీరు అంత తొందరపడి అంత అమాయకుడేం కాదు చంద్రబాబు నాయుడు. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందు అసలు ఈ మాదిగ సోదరుడు ఎవరు, ఏంటి, అతని లక్షణాలు ఏంటి నేను చెప్తా. ఓకే, అది వినండి. ఎందుకంటే పేరు వీరాంజనేయులు, కులం మాదిగ కులం, చదివింది ఎంఏ ఎకనామిక్స్. అర్థమైందిగా? అర్థమైంది. వీరాంజనేయులు మాదిగ సోదరుడు ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. ఎబోవ్ ఆల్ బీఈడి చదివాడు. అంటే ఇప్పుడు ఇతను కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. అతను ఏమనుకున్నా అంటే పాపం చంద్రబాబు ఏమనుకున్నాడంటే అంటే మాదిగ వాళ్ళంటే తక్కువ కులం, అంటరాని కులం, వేలుముద్రగాళ్ళు, అందుకనే వేలుముద్ర వేశాడు. అంటే మాదిగాళ్ళన్నా మాలోళ్ళన్నా చదువుకోరు, అంటరాని వాళ్ళు వేలుముద్రలు వేసేవాళ్లే. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మన వీరాంజనేయులు జగన్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. అతని గుణగుణాలు చెప్తున్నా. ఒకటి, మాదిగ సోదరుడు వీరాంజనేయులు ఒకటి ఉన్నత విద్యావంతుడు, 2 నీతిమంతుడు, 3 నిజాయితీపరుడు, 4 విజ్ఞానవంతుడు, 5 క్రమశిక్షణ ఉన్నవాడు, 6 తాగుమోతు కాదు, 7 తిరుగుమోతు కాదు, 8 అవినీతి పరుడు కాదు. ఇప్పుడు ఇవన్నీ 8 గుణాలు చెప్పు. వీరాంజనేయులకు ఉన్న ఉత్తమ లక్షణాలు. ఓకే, సేమ్ టైమే మా కులం, మా కమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కమ్మ కులస్తుడు నారా లోకేష్, అతని గుణగుణాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎందుకంటే మాది పెద్ద క్యాస్ట్, అగ్రవర్ణం. ఆయన అలా అన్నాడు. ఇప్పుడు మనం చెప్తాం నారా లోకేష్ ఎలాంటి వాడంటే, నారా లోకేష్ అంటే మా కమ్మ కులస్తుడు. ఇప్పుడు అతని లక్షణాలు: నీతిమంతుడు కాదు, నిజాయితీపరుడు కాదు, విజ్ఞానవంతుడు కాదు, క్రమశిక్షణ ఉన్నవాడు కాదు, పక్కా తిరుగుబోతు, పక్కా తాగుమోతు, పక్కా అవినీతిపరుడు.